ఔరంగజేబు సమాధిని తొలగించాలన్నటువంటి డిమాండ్తో హిందూ సంస్థలు మార్చి 17వ తేదీ సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఆ సమయంలో కొందరు దుండగులు దురుద్దేశాలతో ముస్లిముల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని హిందువులు తగలబెట్టారంటూ పుకార్లు వ్యాపింపజేశారు. ఆ వెంటనే హిందువుల మీద దాడి చేయాలంటూ ముస్లిములను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం జరిగిపోయింది. సోషల్ మీడియాలో శరవేగంగా పుకార్లని, ప్రతీకారం తెచ్చుకోవాలన్న డిమాండ్లని వ్యాపింపజేశారు. దాడులు ఎలా చేయాలనేటువంటి కుట్రలు కూడా రెడీ అయిపోయినాయి. ఆ మేరకే హిందువుల ఇళ్ళు, దుకాణాల మీద దాడులు చేశారు. ఆడవాళ్ళని, పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. హిందువుల వాహనాలను తగలబెట్టారు. ఆ దాడుల్లో 30 మందికి పైగా సామాన్య ప్రజలు గాయపడ్డారు. 33 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడుల వెనక ఎవరున్నారు? దాడులు ఎలా చేశారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? దాడుల గురించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాల కోసం నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి.